అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆ రామయ్య ఎప్పటికీ పొలాల పనులు చూసుకుంటూ మరియు చిన్న చిన్న మొక్కలు నాటుతూ ఉండేవాడు. అది చూసిన ఒక వ్యక్తికి అసలు అర్థం కాదు. రామయ్య ఎందుకు ఈ మొక్కలన్నీ నాటుతున్నాడు? అది కూడా రోడ్ల సైడు నాటడం ఎందుకు నాటుతున్నాడో అసలు అర్థం కాదు. తన పొలం పనులు చేసుకోకుండా రోడ్ల పక్కన ఎందుకని అతను మొక్కలు నాటుతున్నాడు? అసలు దానివల్ల ఉపయోగం ఏమిటి అనే ప్రశ్నలు తనలోనే ఉంటాయి. రోజు ఆ వ్యక్తి రామయ్యను చూస్తూనే ఉండేవాడు. ఎప్పుడైనా అడుగుదాంలే అని అనుకుంటూ ఉండేవాడు. ఏదో ఒకరోజు అడుగుదాం అనుకుంటాడు, కానీ రామయ్య ఏదైనా అనుకుంటాడులే, పోనీలే అడగడం దేనికి అని అడగకుండా ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రామయ్య మాత్రం తన పనులను అస్సలు ఆపడు. అతని పనులు అతనే చేసుకుంటూ పోతాడు. ఇక ఈ అబ్బాయి ఎలాగైనా రామయ్యను అడగాలని నిశ్చయించుకుంటాడు. ఏంటి పెద్దాయన, మీరు మీ పనులు చేసుకోకుండా రోడ్ల పక్కన చెట్లు పెంచుతూ ఉన్నారు. ఎందుకని నాకు అసలు అర్థం అవ్వడం లేదు. మీరు మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? అయినా మీరు సమాజ సేవ చేయడం దేనికి? రోడ్ల పక్కన చెట్లు పెంచడం. చూడు నాయన, సమాజ సేవ అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను అలా అనుకోవడం లేదు. ఇప్పటి తరంలో అది మాకు ఉపయోగపడినా పడకపోయినా మొక్కలను రోడ్ల పక్కన నాటడం వల్ల ముందు భవిష్యత్తులో మీకు మీ పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు మాకు ఉపయోగపడలేదు అని అలా చేయకపోవడం మన మంచితనం కాదు కదా. మీకు భవిష్యత్తులో అయినా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఇలా నాటుతున్నాను. అంతే నాయన, దాంట్లో ఏముంది? నాటడంలో తప్పైతే లేదు కదా. ఇక అతని మంచి మనసుకి రాము చాలా సంతోషిస్తాడు. తన కోసం కాకుండా, తన స్వార్థం కోసం కాకుండా రామయ్య భవిష్యత్తు పిల్లల కోసం ఎంత బాగా ఆలోచించాడు అనే దాని గురించి ఆలోచించుతూ సంతోషంగా ఉంటాడు. ఇక రామయ్యకు కొంచెం సహాయం చేస్తూ ఉంటాడు. మరి మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.